కాంగ్రెస్ సీనియర్ లీడర్ సోనియా గాంధీకి ప్రస్తుతానికి చాలా సీరియస్గా ఉంది. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రికి ఆమెను తరలించి అక్కడ చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. ఇటు తీవ్ర దగ్గుతోని ఆమె బాధపడుతుంది. క్రానిక్ కాఫ్తో సోనియా గాంధీ గతంలో కూడా చికిత్స కోసం రెగ్యులర్గా హాస్పిటల్స్ విజిట్ చేసింది. కానీ ప్రస్తుతానికి ఆమె వయసు 79 సంవత్సరాలు. ఛాతీ వైద్య నిపుణులు పర్యవేక్షణలో ప్రస్తుతానికి సోనియా గాంధీ ఉన్నట్టు తెలుస్తుంది. ఢిల్లీలోని కాలుష్యం కారణంగానే అనారోగ్యానికి గురైనట్లు చెప్తున్నారు వైద్యులు. సో మొత్తం మీద ఇటు రెగ్యులర్గానే ఆమెకున్న క్రానిక్ కాఫ్, ఆ దగ్గు వల్ల గతంలో కూడా మనందరికీ తెలుసు, ఇటు అమెరికా అలాగే విదేశాలు కూడా తను ట్రీట్మెంట్ కోసం వెళ్ళడం రావడం. సో ప్రస్తుతానికి ఢిల్లీ పొల్యూషన్ తన ఆరోగ్యాన్ని ఇంకా క్షీణించేలా చేసింది. ఢిల్లీ కాలుష్యం అంతగా దెబ్బతీసింది తన ఆరోగ్యాన్ని. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు ఢిల్లీ నుంచి, తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పండి, ఇప్పుడు సోనియా గాంధీ హెల్త్ స్టేటస్ ఇప్పుడు స్టేబుల్గానే ఉందా? తను ఆరోగ్యం ఎలా ఉంది? కళ్యాణ్, నిన్న సాయంత్రం గంగారాం హాస్పిటల్లో సోనియా గాంధీ కూడా అడ్మిట్ అయ్యారు. ముఖ్యంగా బ్రీతింగ్ సంబంధించిన సమస్యతోటి ఈ యొక్క చికిత్స కూడా అందిస్తున్నట్టు కొత్తపేట ఆసుపత్రి వైద్యులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఏర్పడింది. సీనియర్ పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలోనే ఈ యొక్క చికిత్స కూడా కొనసాగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తాయి. అయితే నిన్న సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలోనే ఒక్కసారిగా బ్రీతింగ్ కొంత సమస్య కావడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సోనియా గాంధీని గంగారాం హాస్పిటల్ కూడా తరలించారు. ఆ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ఢిల్లీలో ఎక్కువగా పొల్యూషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కాలుష్యం వల్లనే సోనియా గాంధీకి అనారోగ్యకరమని చెప్పేసి కూడా ఆసుపత్రి వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఢిల్లీ పొల్యూషన్ ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియా మాధ్యమంలో కూడా చూసాం. చాలా వీడియోస్లో ఢిల్లీ పొల్యూషన్ వైరల్ అవుతుంది. పొల్యూషన్ కారణంగా అసలు అక్కడ ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితి. గతంలో ఆడ్ ఈవెన్ వెహికల్స్, కార్స్ ఏవైతే బయటకు వస్తున్నాయో ఆ కార్స్ కూడా ఆడ్ ఈవెన్ సిరీస్ని ఫాలో చేయాలి. అలాగే ఇటు డీజిల్ వెహికల్స్, గవర్నమెంట్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, వీటన్నిటిని కూడా గతంలో ఆపేశారు. ఇంకా రిస్ట్రిక్షన్స్, ఇంకా పాలసీ చేంజెస్ ఇవన్నీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతలా ఢిల్లీ పొల్యూషన్ ఎఫెక్ట్ అవుతుంది అన్నదానికి ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఆల్రెడీ తనకి క్రానిక్ కాఫ్ ఉండడం, దానికి సంబంధించి చికిత్స కోసం విదేశాలకు వెళ్తుండడం రావడం ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉండేది. కానీ ప్రస్తుతానికి తన సిట్యువేషన్, తన హెల్త్ కండిషన్ కొంత స్టేబుల్గా ఉన్నా కూడా ఇటు గంగారాం హాస్పిటల్ న్యూఢిల్లీలోనే తనని జాయిన్ చేశారు. రెస్పిరేటరీ ఇష్యూస్ వల్ల ప్రస్తుతానికి తన కండిషన్ని అబ్సల్యూట్లీ స్టేబుల్ అంటున్నారు హాస్పిటల్ అఫీషియల్స్. షీ ఈస్ రిపోర్టెడ్లీ రెస్పాండింగ్ వెల్ టు ట్రీట్మెంట్ ఇన్వాల్వింగ్ యాంటీబయోటిక్స్ అండ్ సపోర్టివ్ మెడికేషన్స్. సో మొత్తం మీద అయితే ఇటు ప్రస్తుతానికి సోనియా గాంధీకి యాంటీబయోటిక్స్ ఇస్తున్నారు, అలాగే సపోర్టివ్ మెడికేషన్స్ని కూడా కొంత ఇస్తున్నట్టు తెలుస్తుంది. డాక్టర్స్ అయితే తనకు బాగానే ఉంది అని అంటున్నారు. తనకి డాక్టర్స్ బ్రాంకియల్ ఆస్తమా అనేది మైల్డ్గా ఉంది, దానివల్లనే. అలాగే ఇంకో పక్కన ఇటు ఢిల్లీలో ఉన్న చలి, పొల్యూషన్ ఇవన్నీ కలిసి తనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ క్రానిక్ కాఫ్ అనేది వచ్చిందంటూ ఇటు డాక్టర్స్ అయితే చెప్పుకొచ్చారు. సో డిశ్చార్జ్ ఒక్కసారి మనం చూస్తే కనుక ప్రస్తుతానికైతే ఒక చెస్ట్ ఫిజిషియన్ అబ్జర్వేషన్లో ఇటు సోనియా గాంధీ ఉన్నట్టు తెలుస్తుంది. తన డిశ్చార్జ్ కూడా రానున్న 1-2 రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా స్టేబుల్గా ఉన్నారని అనుకోవచ్చు. ఎందుకంటే 1-2 డేస్లోనే డిశ్చార్జ్ చేస్తున్నారు అని అంటే షీఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ప్రస్తుతానికి మీకు ఢిల్లీ పొల్యూషన్ లెవెల్స్ని కూడా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది. పువర్ నుంచి వెరీ పువర్ కేటగిరీస్ మధ్య ప్రస్తుతానికైతే ఈ వింటర్ సీజన్లో కోల్డ్ వేవ్ నడుస్తున్న సమయంలో ఢిల్లీ పొల్యూషన్ దయనీయ పరిస్థితుల్లో ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. పువర్ అండ్ వెరీ పువర్. కొన్ని మెషిన్స్ అయితే మ్యాక్స్ అవుట్ అవుతున్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి సంబంధించిన డిస్ప్లేస్ ఉంటాయి, ప్రతి నగరంలో ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈనాడు ఆఫీస్, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఒక బోర్డు ఉంటుంది. అలాగే ఢిల్లీలో కూడా చాలా బోర్డ్స్ ఉన్నాయి. ఆ బోర్డ్స్లో ప్రస్తుతానికి 300-400 ఎయిర్ క్వాలిటీ రేంజ్ వచ్చేసి 300-400 అంటే సుమారు దాదాపు ఒక 20 సిగరెట్లు తాగితే ఎంత కాలుష్యం, ఎంత పొల్యూషన్ ఇంటేక్, ఎంత పొల్యూటెంట్స్ మనకి బాడీలోకి వెళ్తాయో అంత పొల్యూషన్ అక్కడ గాలి పీల్చిన అంటే 20 సిగరెట్లకు సమానమైన పొల్యూషన్ ఆ గాలిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. PM2.5 పార్టికల్స్
ఆ గాలిలో ఉండడం కారణం. ఈ పొల్యూషనే ఇటు సోనియా గాంధీ ఆ అనారోగ్య పాలవడానికి ఒక మేజర్ రీజన్ అని చెప్పుకొస్తున్నారు. సో ఢిల్లీ పొల్యూషన్ ఆ పరిస్థితి ఆ లెవెల్లో ఉన్నట్టు ప్రస్తుతానికి క్లియర్గా తెలుస్తుంది. కానీ సోనియా గాంధీ ఇప్పుడు ప్రస్తుతానికి యాంటీబయోటిక్స్ అలాగే కొంత మెడికేషన్ వల్ల తన ఆరోగ్య పరిస్థితి చాలా స్టేబుల్గా ఉన్నట్టు తెలుస్తుంది. వెదర్ ఇంపాక్ట్ కూడా మనం ఒకసారి చూస్తే కనుక అక్కడ మినిమం టెంపరేచర్స్ ప్రస్తుతానికి 7.6 డిగ్రీస్. ఢిల్లీలో మినిమం టెంపరేచర్స్ ప్రస్తుతానికి 7.6 డిగ్రీస్గా ప్రస్తుతానికి ఉన్నట్టు తెలుస్తుంది. సో రెగ్యులేటరీ యాక్షన్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక స్టేజ్ 1, స్టేజ్ 2 మెషర్స్ని ప్రస్తుతానికి ప్రభుత్వం అక్కడ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అయితే ఇటు వెరీ పువర్ నుంచి పువర్ నెక్స్ట్ 6 డేస్ కూడా ఢిల్లీలో ప్రస్తుతానికి పొల్యూషన్ ఇలాగే ఉండబోతుందంటూ ఇటు వాతావరణ శాఖ కూడా చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద ఇటు ఒక బ్రాంకియల్ ఆస్తమా, ఒక కైండ్ ఆఫ్ ఆస్తమా, బ్రీత్లెస్నెస్ అంటే శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి సోనియా గాంధీ వయస్సు 79 సంవత్సరాలు. గత డిసెంబర్లోనే తన బర్త్డేని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతానికి తన ఆరోగ్య పరిస్థితి కొంత క్షీణించినా కూడా ఇటు గంగారాం హాస్పిటల్లో తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి స్టేబుల్గా ఉందంటూ ఇటు డాక్టర్స్ అయితే చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఇటు ఢిల్లీ పొల్యూషన్ ఎఫెక్ట్ అక్కడున్న సీనియర్ సిటిజన్స్ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అన్నదానికి ఇదొక రీజన్ అని ఇదొక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు చాలా క్లియర్గా. తనకి ఉన్న డ్రై కాఫ్, క్రానిక్ కాఫ్ కాస్త ఇంకా ఎస్కలేట్ అవ్వడానికి అక్కడున్న చలి, దాంతోపాటు ఆ పొల్యూషన్ రెండు తోడైనాయి అంటూ డాక్టర్స్ చెప్పుకొచ్చారు. అలాగే షీఈస్ డూయింగ్ ఫైన్ అండ్ హ్యాస్ బీన్ కెప్ట్ అండర్ అబ్జర్వేషన్ ఆఫ్ ఏ చెస్ట్ ఫిజిషియన్ అని హాస్పిటల్ ఆఫీషియల్స్ కూడా డిక్లేర్ చేశారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఢిల్లీ పొల్యూషన్ లెవెల్స్ ఎంత మ్యాక్సిమం ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఆ ఢిల్లీ పొల్యూషన్ లెవెల్స్ని మనం సోషల్ మీడియా మాధ్యమంలో కొన్ని వీడియోస్ కూడా చూసాం. ఆ వీడియోస్లో కూడా చాలా వైరల్ అయ్యాయి. ఆ వీడియోస్లో కూడా ఢిల్లీ నంబర్స్, అక్కడ పొల్యూషన్ నంబర్స్ని కంట్రోల్ చేయడానికి, దాని అదుపులో ఉంచడానికి, అంటే ఆ నంబర్స్ని మాత్రమే కంట్రోల్ చేయడానికి ఆ ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన ఫిల్టర్స్ ఎక్కడ ఉన్నాయో, ఆ డిస్ప్లేస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉన్న ఫిల్టర్స్ దగ్గర మాత్రం ఆ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వెహికల్స్తో వెళ్ళి అక్కడ నీళ్లు చల్లుతున్నారు. వాటర్ స్ప్రింక్లర్స్ని యూజ్ చేసి ఆ నంబర్స్ని తక్కువ చూపించే ప్రయత్నం చేశారు అంటూ కూడా సోషల్ మీడియా మాధ్యమంలో పెద్ద డిస్కషనే జరిగింది. కానీ ఢిల్లీ ప్రజలు చాలా రీల్స్లో కానీ వీడియోస్లో కానీ వైరల్ అయ్యేలాగా సిట్యువేషన్ ఎలా ఉందని ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఫ్లాట్లు తీసుకొని, హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ తీసుకొని ఇలాంటి పరిస్థితిలో బతకాలా మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అంటూ సోషల్ మీడియా మాధ్యమంలో కూడా చాలా వీడియోస్ వచ్చాయి. మొత్తానికైతే ఇటు సోనియా గాంధీ హెల్త్ కండిషన్ చాలా స్టేబుల్గా ఉంది. రానున్న ఒక 2-3 రోజుల్లోనే తనని డిశ్చార్జ్ చేయబోతున్నాం. తన కండిషన్ అబ్సల్యూట్లీ ఫైన్ అంటూ హాస్పిటల్ అఫీషియల్స్ అయితే చెప్పుకొచ్చారు. సో ఇటు క్రానిక్ ఆస్తమా, కొంత శ్వాస పీల్చుకునే ఇబ్బందుల వల్లనే తను రెగ్యులర్గానే డాక్టర్ విజిట్ చేస్తుంటారు, డాక్టర్ హాస్పిటల్స్ విజిట్ చేస్తుంటారు. అందులో భాగంగానే ఈసారి కూడా విజిట్ చేసినట్టు కూడా ఇటు హాస్పిటల్కి సంబంధించిన ఆఫీషియల్స్ అయితే చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి పార్టీ నుంచి అలాగే సోనియా గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరు దీనిపై మాట్లాడలేదు ప్రస్తుతానికి. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఢిల్లీ పొల్యూషన్ గురించి ఏమనుకుంటున్నారు? సోనియా గాంధీ ప్రస్తుతానికి తన వయసు 79 సంవత్సరాలు. సో తన కండిషన్ చాలా స్టేబుల్గా ఉందని ఆఫీషియల్స్ అయితే చెప్పుకొస్తున్నారు హాస్పిటల్స్ నుంచి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.